ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం కుర్చీ మారిన, స్క్రీన్ ప్లే మారని ఒక విచిత్రమైన రివర్స్ గేమ్. ఇక్కడ జెండాలు మారచ్చు, సీఎంలు మారచ్చు, కానీ పీఠం ఎక్కిన తర్వాత ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే నిరంకుశత్వ వ్యూహం మాత్రం మారడం లేదు. నిన్న జగన్ సీట్లో ఉంటే టీడీపీనే తొక్కేయాలనే ప్లాన్ చేశారు. నేడు చంద్రబాబు సీట్లో ఉంటే వైసీపీని నామ రూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఢిల్లీలో మోడీ అమిత్ షాల ద్వయం వాడిన వ్యూహాన్ని, అదే వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో వాడుతున్నారు. ఇరు పార్టీలు ఏమాత్రం తగ్గకుండా దీనిని అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అధికారంలో ఎవరున్నా ప్రశ్నించే గొంతును నొక్కేయాలన్నదే వీళ్ళ ప్రధానమైన లక్ష్యంగా నాడుస్తోంది. గత 12 ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రతిపక్ష రైత మైండ్ గేమ్ వెనుక అసలు నిజాలు ఏంటో అన్నవి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి వ్యూహం ఏంటంటే ఆర్థికంగా కోలుకోకుండా ప్రతిపక్షాన్ని చేయడం. కేంద్రంలో అమిత్ షా, మోడీలు ఏ విధంగా అయితే కాంగ్రెస్ అకౌంట్లను సీజ్ చేసి సిబిఐ, ఈడీలతో దాడి చేసి ఒత్తిడి పెంచిందో అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్థిక మూలాలను కూలదోసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అనేక రకమైన ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చి విచారణలు ముమ్మరం చేయడము, వైసీపీ ఆఫీసులను బుల్డోజర్లతో కూల్చివేయడము, నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగించడము, ఇవన్నీ చేస్తూ వస్తుంది. మరోవైపు వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతుంది. కాంగ్రెస్ను, రాహుల్ గాంధీని ఏ విధంగా వ్యక్తిత్వ హననానికి, ఇమేజ్ హననానికి పాల్పడిందో అదే విధమైన రీతిని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తూ వస్తోంది. వైసీపీని, జగన్ని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. జగన్ని సైకో అని, గొడ్డలి పార్టీ అని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఈ రకంగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా వైసీపీ పక్షాన్ని, సోషల్ మీడియా పక్షాన్ని అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తూ ఒక మైండ్ గేమ్ని సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో సాగిస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. కానీ ఈ అణిచివేత రాజకీయాలు ఈ రోజు మొదలైంది కాదు. దీని వెనకాల పెద్ద చరిత్రే ఉంది. చట్టసభల్లో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ఏకైక లక్ష్యం దీని వెనుక ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలన్నీ ఇదే రకమైన ధోరణి అనుసరించాయి. వైసీపీ అదే రకమైన ధోరణి అనుసరించింది, కూటమి అదే రకమైన ధోరణి కొనసాగిస్తూనే ఉంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే రకమైన ధోరణి అనుసరించింది. అందులో భాగంగా గతంలో తెలుగుదేశం పార్టీ వైసీపీకి చెందిన వాళ్ళని తమ పార్టీలోకి తీసుకోవడము, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడము, వైసీపీని నీరుగార్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే రకమైన ధోరణి అనుసరించింది. టీడీపీని కోల్దోసే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కుట్రలు పన్నింది. రోడ్లపై వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి ముందుకొచ్చినటువంటి టీడీపీ కూటమి శ్రేణుల్ని నిలువరించే ప్రయత్నం చేసింది. దానికోసం ప్రత్యేక జీవోలను కూడా తెరపైకి తీసుకొచ్చింది. ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వలసలతోనే వాళ్ళ కొనసాగింపు ఆగలేదు. కేవలము 11 సీట్లు వచ్చిన వైసీపీని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో అడ్డుకునే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించినటువంటి సాంకేతిక పాయింట్లను తెరపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో వైసీపీ గళాన్ని నిలువరించే ప్రయత్నం చేసింది అన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పాటుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా ప్రతిపక్షానికి ఇవ్వకుండా చేసింది. ఇది సంప్రదాయ ప్రకారం ఏ పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉంటుందో ఆ పార్టీ నాయకులకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం సంప్రదాయంగా కొనసాగిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎస్సి చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వకుండా అడ్డుకుంది అన్నది కూడా ప్రధానమైన ఆరోపణగా ఉంది. కానీ ప్రతిపక్షమే రక్షణ కవచం అని రాజ్యాంగం చెప్తుంది. బ్రేకులు లేని వాహనం ఎలా నడుస్తుందో, ఎలా ప్రమాదకరంగా మారుతుందో
ప్రతిపక్షం లేని ప్రభుత్వం కూడా అదే రీతిలో ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంకుశ ధోరణి ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం సరిగా లేకపోతే ప్రభుత్వం తాను చేయదలుచుకున్నటువంటి పాలసీల్లో కానీ ప్రజల సమస్యలు కానీ పక్కదారి పట్టే అవకాశం ఉంది. వీటిని ప్రతిపక్షం నిలువరించే అవకాశం ఉంటుంది. అందుకని అసెంబ్లీలో చట్టసభల్లో ప్రతిపక్షం అన్నది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాంగంలో దీనికి ఒక పెద్ద పీట వేసింది. పార్లమెంట్లో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రతిపక్షం అన్నది లేకుండా చేస్తే మాత్రం ప్రజాస్వామ్యం కానీ ప్రజల గొంతు వినిపించే అవకాశం లేకుండా పోతుంది. కానీ ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు. కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని నిలువరించే ప్రయత్నం చేస్తుంది, అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఇదే రీతిలో అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. కానీ రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపటికి ఆ గొంతును అణిచివేసే ప్రయత్నాలకు పాల్పడుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు. ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ మారే విధంగా ఆ ప్రమాదం పొంచి ఉంది. దీనిని అటు వైసీపీ కానీ అటు కూటమి పక్షాలు కానీ పరిగణలోకి తీసుకోవాలి అన్న డిమాండ్ అయితే ప్రజల నుంచి, రాజకీయ పక్షాల నుంచి, మేధాల నుంచి, రాజ్యాంగ నిపుణుల నుంచి కూడా భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. మరి వీటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకుంటాయి అన్నది భవిష్యత్తులో చూద్దాం.